హలో. నమస్తే అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. యూజ్‌ఫుల్ టిప్స్. మనం పూల మార్కెట్‌కెళ్ళి చక్కగా పూలు తెచ్చుకుంటాం. వీటిని స్టోరేజ్ చేసుకునే విధానం ఒక 2 మినిట్స్‌లో చెప్తాను. 2 డేస్ అయినా, 3 డేస్ అయినా బాగుంటాయండి బాక్స్‌లో పెట్టుకుంటే. మల్లెపూలు, చామంతులు అయి తెచ్చుకున్నామంటే ఒక స్టీల్ బాక్స్ తీసుకొని శుభ్రంగా టిష్యూ పేపర్ అందులో పరిచేసి, టిష్యూ పేపర్ అయినా, న్యూస్ పేపర్ అయినా మనము అడుగున భాగంలో చక్కగా దాన్ని కట్ చేసి పెట్టేసి, అందులో మన మార్కెట్‌లో నుంచి తెచ్చిన పూలని అందులో పెట్టి, తమలపాకు, చామంతులు అన్నీ వేసి, కానీ స్టీల్ బాక్స్ అయితే బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేశాక దాంట్లో వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంటే ఈ టిష్యూ పేపర్స్, న్యూస్ పేపర్ గాని అబ్జర్వ్ చేస్తుందనమాట. అరగన ఒక పేపర్ ఏసి, అందులో పూలు వేసి, మల్లెపూలు, చామంతులు, రోజాలు, తమలపాకులు చక్కగా దాంట్లో వేసుకొని 3 డేస్‌కైనా, 4 డేస్‌కైనా ఫ్రిడ్జ్‌లో మనకి కావాల్సినప్పుడు వాడుకోవచ్చనమాట ఈ పూలు. ఇది అందరికీ హెల్ప్ అవుతుందని ఈ ట్రిప్ చెప్తున్నాను. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. చేసి దానిపైన మళ్ళీ న్యూస్ పేపర్ కానీ, టిష్యూ పేపర్ కానీ పైన భాగంలో పెట్టి, బాక్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టామంటేండి, ఫ్రిడ్జ్‌లో కూడా మనము ఫ్రంట్ సైడే పెట్టుకోవాలనమాట. లోపలికి మరీ ఫ్రిడ్జ్ లోపల అడుగు భాగంలోకి కానీ, లోపలికి కానీ పుష్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ కూలింగ్ ఎక్కువ వస్తది. అప్పుడే మనకు పూలు రంగు మారిపోతాయి. ఈ టిప్ చాలా వరకు యూజ్ అవుతా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ ఇట్లాంటి టిప్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసి రాయలసీమ స్పెషల్ కారం చేస్తాము. అదేనా మేము ఎర్రకారం అంటాము. ఇది ఇడ్లీకి, దోసకి చాలా బాగుంటాయి. మన దగ్గర ఏం లేవు, సడన్గా చట్నీ చేసుకోవాలంటే ఎర్రగడ్డలు పచ్చివే కోసేసి దాంట్లోనే ఎండుమిరపకాయలు కొన్ని వేసేసి, దాంతోపాటు 2 టమాటాలు, ఎందుకంటే ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే టమాటాలు ఎక్కువ వేసుకున్నామనుకోండి, కారం తగ్గుతుంది, కలర్ కూడా బాగా ఎర్రగా కనపడుతుంది. ఇది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 3-4 డేస్ మనం వాడుకోవచ్చు. బాగా స్పైసీగా బాగుంటుంది. తినడానికి ఎప్పుడు చట్నీలు, సాంబారు ఇట్లాంటివి రొటీన్‌కి కన్నా ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. ఇది కూడా ఒక చిన్న టిప్ లాగా వీడియో తీసి పెట్టాను. చిన్న చిన్న ముక్కలు టమాటాలండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు మిక్సీకి బాగా తొక్కు చేసేసి, దాంతో పాటు సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత టమాటాలు కట్ చేసి అవి కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీకి బాగా గ్రైండ్ చేసేయాలండి. ముందు ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు మిక్సీ వేసి పట్టాను కదా, తర్వాత అది తీసేసాక టమాటాలు వేసి మిక్సీ పట్టాక తిరమాత పెట్టేసానండి. డైరెక్ట్‌గా నూనె వేసి ఉద్దిపప్పు, ఆవాలు వేసుకొని మళ్ళీ ఈ రుబ్బిన పేస్ట్‌ని దాంట్లో వేసేసి బాగా ఒక 2-3 సార్లు ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం ఉడికినట్టు ఉడకాలండి. అప్పుడు మనకి 3-4 డేస్ ఇది నిలువుగా ఉంటుందన్నమాట. చూడండి, దోసకి, ఇడ్లీకి దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నానంటే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. అది అయిపోతానే ఇంకా నేను పూజ రూమ్‌లోకి వచ్చి శుభ్రంగా అమ్మవారి ఫోటోలన్నీ క్లీన్ చేసుకొని బొట్టు పెట్టుకుంటున్నాను. కామాక్షి స్వరూపిణి. చిన్నగా ఆ రోజు చేసిన పనులని ఒక చిన్న క్లిప్ లాగా తీసి దీంట్లోనే యాడ్ చేశానండి. అమ్మవారికి బొట్టు పెడుతూ చందనము, పసుపు, గంధం కలిపి బొట్టు పెట్టేసి అమ్మవారి ఫోటోకి అలంకరించేస్తానండి. అట్లాగే పూజ సామాన్లన్నీ తీశాను. నీట్‌గా క్లీన్ చేసుకునేస్తున్నా.